అదే పనిగా కొన్నేళ్ల బట్టి శబ్దాలు వినటం కారణంగా పెద్దవాళ్ళలో అంటే 60, 65, 70 దాటిన తర్వాత వినికిడి శక్తి తగ్గిపోతుందండి. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఈ చెవి లోపలి భాగం చాలా సూక్ష్మమైందనమాట. ఈ లోపల ఉన్న ఈర్ డ్రమ్ మెల్లిమెల్లిగా పెద్ద పెద్ద శబ్దాలు వింటూ ఉంటే, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అది తన పనితనాన్ని కోల్పోతుంది. చెవిలో వెస్టిబులార్ నర్వ్ అని, కొయిలార్ నర్వ్ అని ఉంటాయండి. అంటే అది ఇన్నర్ ఎయిర్ అనమాట, లోపల చెవిలో ఉంటాయి. ఎప్పుడైతే సౌండ్ వేవ్స్ ఇయర్ డ్రమ్ని తాగుతాయో ఆ ఇయర్ డ్రమ్ ఏమవుతుంది, వైబ్రేట్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు నేను 2 నర్వులు చెప్పాను కదా, ఈ 2 నర్వులు ఏమవుతాయి అంటే కార్డినల్ నర్వ్కి అటాచ్ అవుతాయి. అలా అటాచ్ కావటం వల్ల బ్రెయిన్లో ఉన్న ఆడిటరీ సెంటర్కి ఈ ధ్వని తరంగాలు పంపబడతాయి అన్నమాట. ఎంతకంటే ముఖ్యమైన విషయం చెవికి సంబంధించింది ఒకటి ఉంది. అదేంటంటే హెయిర్ సెల్స్. ఇవి కూడా ఒక విధంగా చెప్పాలంటే న్యూరాన్సే. ఇవి ఎట్లా ఉంటాయంటే ఒక ఫ్లూయిడ్గా ఉంటాయి అన్నమాట, ఒక ద్రవ పదార్థంలాగా ఉంటాయి. అవి అలా పాదరసంలాగా కదులుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక కప్పులో కాఫీ ఉందనుకోండి, ఆ కప్పుని ఎలా కదిపినప్పుడు కాఫీ ఎలా అయితే లోపల కదులుతుందో అట్లాగే ఈ హెయిర్ సెల్స్ కూడాను అలా కదులుతూ ఉంటాయి అన్నమాట. మన అవసరాన్ని బట్టి మనం తలని అటు ఇటు తిప్పుతూ మాట్లాడుతూ ఉంటాం కదా, అప్పుడు ఈ హెయిర్ సెల్స్ కూడాను కదులుతూ ఉంటాయి. అయినా కూడాను మన ఆలోచనలు ఇబ్బంది పడకుండా ఒక ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్లనే తలను ఎటువైపు తిప్పి మాట్లాడినా మన ఆలోచనలు మటుకు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే చెవిలో ఉన్న హెయిర్ సెల్సే. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ఈఈఏ అంటారు అనమాట. ఈ 2 సంస్థలు కూడాను అనేక పరిశోధనలు చేసి ఏమని తేల్చి చెప్పాయంటే, శబ్దం గనక ఒక స్థాయికి మించితే అది శారీరక మానసిక రుగ్మతగా కూడాను మారుతుంది అని చెప్పేసి డిక్లేర్ చేసేయండి. అయితే విపరీతమైన శబ్దాలు కూడాను నిద్రలేమిని కలగజేయటమే కాకుండా హార్ట్ని, బ్లడ్ ప్రెషర్ని, లంగ్స్ మీద కూడాను వాటి ప్రభావం చూపెడతాయండి. ఇప్పుడు ఎంత ఆరోగ్యవంతమైన శరీరం అయినా కూడాను సౌండ్ 100 డెసిబుల్స్ కనుక దాటితే చెవుకి చెప్పుకోదగ్గ నష్టం కలుగుతుందండి. కాబట్టి ఎప్పుడు కూడాను సౌండ్ 50-70 మధ్యలో ఉండాలి. ఇంకా అంతకంటే తక్కువ ఉంటే కూడాను మంచిదే, ఇబ్బంది ఏమీ లేదు. లేకపోతే ఏమవుతుందంటే 3 గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతాయండి. ఆ గ్లాండ్స్ ఏంటంటే హ్యాపోథాలమస్, పిట్యూటరీ అండ్ అడ్రినల్ గ్లాండ్స్ అన్నమాట. ఇవి ఎఫెక్ట్ అయిపోయి వాటి పనితనాన్ని కోల్పోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడాను మరింత క్షీణింపజేస్తాయి. ఇది ఇలా ఉంచండి. కొంతమంది బాగా సిగరెట్లు తాగుతూ ఉంటారు, అట్లాగే మందు కూడా కొడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఆరోగ్యం తొందరగా చెడిపోయే అవకాశం ఉందండి. ఈ లేడీస్లో అయితే అంటే ఎక్కువగా ఈ సౌండ్స్ బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటే వాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడాను వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది చెవి, దాని లోపల ముఖ్యమైన భాగాలు, అవి పనిచేసే విధానము. సౌండ్ కనుక ఒక స్థాయికి మించితే జరిగే తీవ్ర పరిణామాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చర్చించుకున్నాం. అయితే చాలా ముఖ్యమైన విషయం మనం గమనించవలసింది ఏంటంటే, ఈ జనరేషన్ గ్యాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వృద్ధులు ఎక్కువగా చికాకు పడుతూ ఉంటారు. ఎందుకంటే సౌండ్ స్థాయికి మించిందనుకోండి, అప్పుడు వాళ్ళు గట్టిగా చెవులు మూసుకుంటారు. మరీ ఎక్కువైతే బయటికి వెళ్ళిపోతారు, ప్రశాంతంగా ఎక్కడన్నా కూర్చుందామని చెప్పేసి. 3 జనరేషన్లు ఒక ఇంట్లోనే ఉన్నాయనుకోండి, అంటే తాత, నాయనమ్మ, తల్లి, తండ్రి, వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి. అప్పుడు ఈ 3 జనరేషన్లు డెసిబుల్ సౌండ్స్ కూడాను 3 రకాలుగా ఉంటాయి. వీటిని తట్టుకోవటం కోసం వృద్ధులు ఏం చేస్తారంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు. ఆ ప్రశాంతత దొరకలేదనుకోండి, మానవ సంబంధాలు కూడాను దెబ్బతింటాయి.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీలైనంత వరకు ఓల్డర్ జనరేషను విడిగా ప్రశాంతంగా ఏకాంతంగా ఉండాలని కోరుకుందనుకోండి, ఆ ఏర్పాటును తప్పకుండా ఈ అమ్మా నాన్నల జనరేషను స్వాగతించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకించకూడదు, తప్పు పట్టకూడదండి. అలా కనుక వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు కనుక చేస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారనమాట. రిటైర్ అయ్యే నాటికి మా నాన్నగారికి 8 ఏళ్ల సర్వీస్ మిగిలింది. అప్పటికి మేము ముగ్గురం కూడాను పెళ్ళిళ్ళు తీసుకొని జీవితంలో సెటిల్ అయిపోయాం. అయితే మా నాన్నగారు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారండి. ఆ నాగార్జున సాగర్లో వాళ్ళకి అదే ప్రపంచంగా ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా హైదరాబాద్కి వచ్చినా కూడాను వాళ్ళ పనులు పూర్తి చేసేసుకొని మళ్ళీ ఏకాంతంగా ఉండడానికి, లేకపోతే హాయిగా వాళ్ళ రొటీన్లో జారిపోవడానికి వాళ్ళు అర్జెంటుగా నాగార్జున సాగర్ వెళ్ళిపోతూ ఉంటారు. నేను తెలియక ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారేంటి, మీ పని అయిపోగానే అని చెప్పేసి నేను కొంచెం నిష్ఠూరంగా మాట్లాడేవాడిని. నాకు ఇప్పుడు తెలుస్తున్నది ఒక వయసు వచ్చేసిన తర్వాత 70 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళకు అనుకూలమైన ప్రదేశంలో ఎందుకు ఉండాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడు ఒత్తిడి ప్రపంచంలో మనం అందరం ఉంటున్నాం కదా. ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ పిల్లల మీద చదువు విషయంలో బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. హోంవర్క్ను కూడాను దగ్గర కూర్చోబెట్టుకొని తప్పు చేస్తే గట్టిగా అరుస్తూ, అవసరమైతే కొంతమంది పేరెంట్స్ దెబ్బలు కూడా వేస్తారు. ఈ ఎగ్జామ్స్ టైంలో అయితే వాతావరణం మరీ సీరియస్గా ఉంటుంది. అక్కడ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు తట్టుకోలేరు ఆ వాతావరణాన్ని. అందువలన వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉందన్నమాట. ఒకటండి, గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు కూడాను పరుగును ఆపేసిన వ్యక్తులు కదా. అటువంటప్పుడు వాళ్ళని మనం ప్రశాంతంగా కూర్చొనివ్వాలి. ఆ ఏర్పాటు మనం చెయ్యాలండి. ఆ వయసులో బాధ్యతలు అయిపోయి పిల్లల పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత, లేకపోతే వ్యాపారం నుంచి వాళ్ళు వైదొలిగిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి అన్న విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రులుగా ఈ తల్లిదండ్రులుగా ఈ పేరెంట్స్ కొన్ని విషయాల గురించి ఆలోచించాలండి. మంచి పుస్తకాలు చదివే అలవాటు కనుక మీ పేరెంట్స్ కనుక ఉంటే ఆ పుస్తకాలు ఏర్పాటు చేయండి. మంచి సంగీతం వినాలి అని కనుక మీ తల్లిదండ్రులు కనుక అనుకుంటే, అంటే 60-70 దాటిన తర్వాత వాళ్ళకి ఏర్పాటు చేసేసేయండి. అవసరమైతే ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయనివ్వండి. కొంతమంది ఉంటారు 70 ఏళ్ళు వచ్చినా సరే ఎక్కడికో వెళ్ళి సేవ చేద్దామని చెప్పేసి. అట్లా వాళ్ళకి సేవ చేసే అవకాశం కనుక ఉంటే మీరు దగ్గరుండి తీసుకెళ్ళండి. వాళ్ళకి కావాల్సింది టైమ్లీ మీల్స్ అండి. ఆ టైమ్లీ మీల్స్ ఏర్పాటు చేయండి, అంతేనండి. అలా వాళ్ళ మా నాన్న కనుక వాళ్ళని ఉండనిస్తే వాళ్ళు తప్పకుండా హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. మీకు బర్డెన్ గారండి, మీకు బర్డెన్ గారు. ఇది చాలా సున్నితమైన విషయం. చాలామంది తల్లిదండ్రులు గమనించరు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ రంధిలో ఉంటారు, వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ అరుపులు కేకలు అనమాట. అది ఈ వృద్ధులని ఎంత మానసికంగా కుంగదీస్తాయో మీకు తెలియదు. అది కనుక్కోండి. ఏమండి, మీకు ఇప్పుడు 70 దాటాయి కదా, మీ ఇంట్లో మరి 3 జనరేషన్లు ఉన్నాయి కదా, మరి ఆ ఒత్తిడి ప్రపంచంలో మీరు కూడా ఉంటున్నారు కాబట్టి ఆ సౌండ్స్ స్థాయికి మించితే మీ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందని నేరుగా అడగండి. వాళ్ళు చాలా విషయాలు చెప్తారండి, చాలా ఉదాహరణలు కూడా ఇస్తారు. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఒకటే మాట అండి. అదేంటంటే 60 ఏళ్ళు కష్టపడ్డారు కదా వీళ్ళు. మరి తల్లిదండ్రులుగా మీరు ఓ 10 ఏళ్ల సంతోషాన్ని వాళ్ళకి ఇవ్వలేరా? ఆలోచించండి. చాలా సున్నితమైన విషయం అండి అది. ఎందుకు ఆలోచన వచ్చింది, సరే ఎందుకు చేయకూడదని చెప్పేసి వీడియో చేస్తున్నాం. ఇంతేనండి ఈ వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ముఖ్యంగా వృద్ధులకు షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. నిజమే కిరణ్ గారు, మేము కూడాను దీన్ని అనుభవిస్తున్నాం, కానీ మా పిల్లలు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ గోలలో వాళ్ళు ఉంటున్నారు. ప్రశాంతతని
మేము పొందలేకపోతున్నాము, దానికి దూరం అయిపోతున్నాం అని కనుక మీరు నిజంగా అనుకున్నారనుకోండి, మీరు నాతో ఏకీభవించినట్టే. అటువంటిప్పుడు మీరు నాతో మాట్లాడాలని కనుక అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి. అంటే మా ఇంటి పేరు పోరూరి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.